నమస్తే, నేను మీ శివకృష్ణ బోరాడ. సినిమాలు చూడడం మంచిదా కాదా? సినిమా హీరోల మీద అభిమానం పెంచుకోవడం మంచిదా కాదా? ఒక్క క్షణం మనం ఆలోచిద్దాం. 100 సినిమాలు ఈ రోజు రిలీజ్ అయితే 99 సినిమాలు చెడును మాత్రమే చూపిస్తున్నాయి. అలాంటప్పుడు వాటిని చూస్తూ మన మనసును కంట్రోల్ చేసుకునే శక్తి మనకుందా లేదా? ఇది మనం గనక ఆలోచిస్తే, చెడుని చెడుగా చూసి దాన్ని విడిచిపెట్టి మనం మంచిని మాత్రమే గ్రహించగలం అన్న శక్తి మనకుంటే ఖచ్చితంగా ఎటువంటి సినిమా చూసినా మనకి ఎటువంటి లోపం లేదు. కానీ అలా నిజంగా ఉందా లేదని మనం ఒకసారి ఆలోచించుకుందాం. అలాంటప్పుడు మనమే కంట్రోల్ చేసుకునేటువంటి పరిస్థితులు కనుక ఉంటే పిల్లల్ని తీసుకుని వెళ్ళి వాళ్ళని పాడు చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా ఒకసారి మనం ఆలోచించుకుందాం. అలానే మంచి సినిమా వస్తే ఖచ్చితంగా పిల్లలు చూపించండి, ఎటువంటి తప్పు లేదు. సినిమా వల్ల చాలా ప్రభావితం చెందుతారు కాబట్టి అందులో ఎటువంటి దోషం లేదు. 2, సినిమా హీరోలు అభిమానించాలా వద్దా? ఒక్క క్షణం ఆలోచించండి. సినిమాల్లో కనిపిస్తున్నటువంటి హీరో ఎలా అయితే ఉన్నారో అది నిజ జీవితంలో కూడా నిజంగా హీరోలా ఉంటున్నారా లేదా? సమాజానికి ప్రయోజనం చేకూర్చేలా బ్రతుకుతున్నారా లేదా? నలుగురికి ఆదర్శంగా ఉంటున్నారా లేదా? ఇది మన వ్యక్తిత్వాన్ని బయట కూడా అబ్జర్వ్ చేస్తే అలానే ఉంటున్నారంటే సినిమా హీరోని అభిమానించడం కూడా ఎంత మాత్రం తప్పు కాదు. అందులో కూడా చాలా గొప్పది ఆ విషయం. అయితే ఇంకోటి మనం నేర్పించాల్సింది ఏంటంటే, ఒక సినిమా హీరో ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా కీర్తి గడించడానికి ఎంత కష్టపడుతున్నాడు, ఎంత ప్రయత్నం చేస్తున్నాడు, ఏ విధంగా తను తాను ప్రూవ్ చేసుకుంటున్నాడు అనేది ఆ కష్టాన్ని మనం పిల్లలకు నేర్పించండి. అది ఆదర్శంగా తీసుకోమని చెప్పండి. ఒకరి మీద ఇష్టం, ఒకరి మీద ద్వేషం ఇలాంటివన్నీ కూడా పిల్లల మనసులో రాకుండా ప్రతిదీ కూడా పాజిటివ్ వేలో తీసుకునేటట్టు అలా మనం చిన్నప్పటి నుంచి నేర్పించగలిగితే సినిమాలు చూసినా తప్పు కాదు, సినిమా హీరోలు అభిమానించినా తప్పు కాదు. అయితే మన నిజంగా హీరోలు అంటే ఎవరంటే దేశం కోసం, స్వతంత్రం కోసం పోరాడిన వీరులు ఎవరైతే ఉన్నారో వారు నిజమైనటువంటి హీరోలు. అలానే మనందరి కోసం మన తల్లిదండ్రులు, మన గురువులు కావచ్చు, మన కుటుంబ సభ్యులు కావచ్చు, మన మీద ప్రేమ చూపిస్తున్న ప్రతి వ్యక్తి కూడా మనకు నిజమైనటువంటి హీరో. అలా మనం పిల్లలు గైడ్ చేయగలిగితే ఖచ్చితంగా వారిని సన్మార్గంలో నడిపించిన వాళ్ళు అవుతాం. అలా కాకుండా మనం గుడ్డిగా వారిని అనుకరించేటువంటి స్థితిలో కనుక మనం పెంచి పెద్ద చేస్తే ఇది సమాజానికి ప్రమాదం.